వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన జోసెఫ్ విజయ్ తొలి 3 నెలలు ఎలాంటి విమర్శలు లేకుండా విజయవంతంగా పాలన సాగించారు. అయితే ఎమ్మెల్యేలకు ఉచితంగా కొత్త కార్లు, డ్రైవర్, ఫ్యూయల్ అలవెన్స్లతో పాటు అసిస్టెంట్ కేటాయింపు ప్రకటనతో ఆయన తొలిసారి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజల సొమ్మును ప్రజాప్రతినిధుల విలాసాలకు ఎలా ఉపయోగిస్తారంటూ సోషల్ మీడియాలో చెలరేగిన నిరసనలు, ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు వివరాలను ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తమిళనాడు రాజకీయాలలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ రాజకీయాలలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి సరికొత్త రికార్డు సృష్టించాడు జోసెఫ్ విజయ్. అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల కాలంలో ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకుంటూ పెద్దగా ఎలాంటి వివాదాలు లేదా ప్రధాన విమర్శలు ఎదుర్కోకుండా తన మార్క్ పాలనను సాగించారు. ఒక కొత్త నాయకుడిగా వ్యవస్థలో మార్పు తెస్తారనే అంచనాలతో ప్రజలు ఆయన పాలనను ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. అయితే ఇటీవల తమిళనాడు శాసనసభ వేదికగా ఆయన తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ ఎదుర్కొంటున్న తొలి అతిపెద్ద సవాలుగా, ఎదురు దెబ్బగా ఈ పరిణామం రూపుదిద్దుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ అసలు వివాదానికి కారణం ఏమిటంటే, తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని భారీ కేటాయింపులను అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త ప్యాకేజీ ప్రకారం శాసనసభలోని ప్రతి ఎమ్మెల్యేకు ప్రభుత్వం తరపున ఒక బ్రాండ్ న్యూ కార్ మాత్రమే కాకుండా ఆ వాహనాన్ని నడపడానికి ఒక డ్రైవర్ను నియమించుకునే సదుపాయం, దానికి అయ్యే వేతనం, వాహనానికి అవసరమైన ఫ్యూయల్ ఖర్చులు, మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా అలవెన్స్లను పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటుగా ప్రతి ఎమ్మెల్యే తన వద్ద ఒక అసిస్టెంట్ను నిర్వహించుకోవడానికి అదనంగా ప్రతి నెల 25,000 రూపాయల చొప్పున కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న తన అంతరంగాన్ని, ఆలోచనను కూడా ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలోనే వివరిస్తూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో చాలామంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన యువకులు, సాధారణ నేపథ్యం ఉన్నవారు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన ప్రజాప్రతినిధులకు తమ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించడానికి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి, తమ కార్యాలయ వ్యవహారాలను నిర్వహించుకోవడానికి అవసరమైన ఆర్థిక స్తోమత సొంతంగా ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఆర్థిక ఇబ్బందులు వారి ప్రజాసేవకు ఆటంకం కాకూడదనే సదుద్దేశంతోనే ప్రభుత్వం తరపున ఈ కొత్త కారు ఖర్చుల ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు విజయ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి ఉద్దేశం లేదా ఆలోచన ఎంత మంచిదైనప్పటికీ ఈ ప్రకటన వెలువడిన మరుక్షణమే సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయి నిరసనలు, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు, పన్ను చెల్లింపుదారులు విజయ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ఏకిపారేస్తున్నారు. ప్రజాధనాన్ని ప్రజాప్రతినిధుల సౌకర్యాల కోసం, విలాసవంతమైన కార్ల కోసం ఎలా తగలేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పనులకు ఉపయోగపడాల్సిన ప్రజాధనాన్ని ఇప్పటికే మంచి ఆర్థిక హోదాలో ఉన్న ఎమ్మెల్యేల వాహన ఖర్చులకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మెజారిటీ ప్రజలు, సామాజిక విశ్లేషకులు కొన్ని కీలకమైన అంశాలను లేవనెత్తుతున్నారు. నేటి రాజకీయాలలో పోటీ చేసి గెలిచే మెజారిటీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే కోట్లాది రూపాయల ఆస్తులు, అధునాతన సొంత వాహనాలు కలిగి ఉన్నారనేది అందరికీ తెలిసిన సత్యం. ప్రజాప్రతినిధులుగా వారికి ఇప్పటికే ప్రభుత్వం నుంచి నెలకు మంచి వేతనం, రవాణా భత్యాలు, ఉచిత వసతి, వైద్య సదుపాయాలు, ఇతర అనేక రకాల భత్యాలు లభిస్తున్నాయి. ఇన్ని వెసులుబాట్లు ఉండి కూడా కారు కొనుగోలుకు, డ్రైవర్, ఫ్యూయల్, అసిస్టెంట్ జీతాలకు కూడా పన్ను చెల్లింపుదారుల డబ్బును వెచ్చించడం ప్రజా ఆగ్రహానికి కారణమవుతుంది. సీఎం విజయ్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం ఆయన ఇమేజ్కు పెద్ద మచ్చగా మారుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడులో మౌలిక సదుపాయాలు కల్పన, ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యలు, నిత్యావసరాల ధరల నియంత్రణ వంటి అనేక ప్రాధాన్యత అంశాలు పెండింగ్లో ఉండగా ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ ట్రెండ్స్, కామెంట్స్ చూస్తుంటే కారు, అలవెన్సుల ప్యాకేజీ నిర్ణయం ప్రజల మనస్సును గెలవడంలో తీవ్రంగా విఫలమైందనేది స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విజయం వైపు సాగుతున్న విజయ్ ప్రయాణంలో ఇది ఒక రకంగా సంక్షోభ ఘట్టంగా మారింది. మరి తీవ్ర స్థాయిలో వస్తున్న ఈ ప్రజా వ్యతిరేకతపై విజయ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందో లేక సమర్థించుకుంటూ ముందుకు వెళుతుందో వేచి చూడాల్సిందే.